కోనసీమ జిల్లా రాజోలు మండలం కోనవరంలో డిప్యూటీ సీఎం పవన్ చిత్రపటానికి గ్రామస్తులు పాలాభిషేకం చేశారు. కోనవరంలో అనేక సంవత్సరాలుగా కాశీ విశ్వేశ్వర ఆలయం శిథిలావస్థలో ఉంది. ఈ సమస్యను గ్రామస్తులు ప్లకార్డుల ద్వారా పవన్ కి తెలిపారు. ఆలయ నిర్మాణానికి సహకారాలు అందిస్తానని పవన్ చెప్పడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పవన్ కు కృతజ్ఞత తెలుపుతూ ఆయన ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఆలయ నిర్మాణం కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయిందని, ఆలయ నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పడం తమకు ఎంతో ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. మా గ్రామానికి ఇచ్చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొడిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్య మీద శివకోళ్ళలో ఆయన స్పందించడం, వెంటనే నేను తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వటం, ఇది ఈ శివాలయం గురించి మా గ్రామ ప్రజల చిరకాల వాంఛ. మా గ్రామ ప్రజలందరి తరపున కూడా పవన్ కళ్యాణ్ గారికి, ఎమ్మెల్యే గారికి, సుభాష్ గారికి మేము ఎంతో రుణపడి ఉంటాం. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. కొన్ని కారణాల వల్ల ఇక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం కోనవరం గ్రామ ఆశాదీపంగా పెట్టుకున్న గ్రామ ప్రజల యొక్క కోరిక మేరకు ఈ శివాలయం నిర్మించుకోవడం జరుగుతుంది. కొన్ని కారణాల వల్ల ఇది ఆగిపోవడం జరిగింది. ఇది స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి కొంతకాలం తీసుకెళ్ళాం, తర్వాత మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాం. కానీ ఈ రోజు ఉప ముఖ్యమంత్రి వర్యులు కేసినపల్లి వచ్చిన సందర్భంగా, ఈ కోనవరం మీదుగా వెళ్తున్న సందర్భంగా మేము మెమోరం ఇవ్వడం జరిగింది. అది ఎమ్మెల్యే గారు, సుభాష్ గారు కూడా ఒకసారి వచ్చి చూసి వెళ్ళారు. దీనికి కొంత ఎదరికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ కొన్ని కోర్టు వ్యవహారాల వల్ల, పక్క రైతు అబ్జెక్షన్ వల్ల ఆగిపోవడం జరిగింది. విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసిన ఘటన ప్రకాశం జిల్లా బి నిడమనూరు జిల్లా